హాయ్ అంతా ఎలా ఉన్నారు? వీడేందో డ్రాగన్ల కాడికి పట్టుకొని వచ్చాడు. ఈ డ్రాగన్ల కథ ఏంటో చూద్దాం రండి. పక్కనే బుద్ధ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో కూడా ఉన్నాయి తిప్పేటి తిరుగుతూ ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదో ఎండ అయితే గట్టిగానే ఉంది. ఆడ ఉండదు ఇండియన్ ఆయిల్. ఇది ఎంట్రన్స్ అదిరిపోయిందండి నిజంగా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ ప్లేస్ మొత్తం. డ్రాగన్స్ అయితే ఉన్నాయి, గంభీరంగా ఉన్నాయి. ఇక లార్డ్ బుద్ధ. మనం అక్కడైతే వెళ్ళలేకపోయాము, ఇక్కడైతే వచ్చేసాము. ఇక్కడ గోల్డెన్ పగోడాలో వెళ్ళలేకపోయాము, ఇక్కడైతే వచ్చేసాం. ఇది ఇక్కడ వ్యూ. అలా కొందరు చేతిలో అవి తిప్పుతూ ఉన్నారండి, చేతిలో పట్టుకొని. ఇక అవి పెద్దవి. ఇక ఇంకో ప్రదేశానికి వెళ్దాం. జెండా పెద్దదిగానే ఉంది. అక్కడైతే చిన్నవే తిప్పాము, పెద్దవి తిప్పుదామా అని ఇక్కడికి వచ్చామండి. నిజంగా ఎంత బరువుగా ఉన్నాయి అసలు. ఇందులో ఏముంటాయి, ఇక ఎందుకో ఈ విధంగా ఉంటాయి, దీని అర్థం ఏంటి నాకైతే తెలియదండి. మీకు ఎవరికన్నా తెలిసింటే కామెంట్ చేసి చెప్పండి. చాలా పెద్దవి, చాలా బరువుగా కూడా ఉన్నాయి. ఇక మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ చెట్ల మధ్యన వెళ్తూ ఉంది ఒక ఫ్లైట్. పక్కనే ఏమన్నా ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంది, అందుకే ల్యాండ్ అవుతూ ఉంది అది. ఇక తిరుగు ప్రయాణం అయితే మొదలైంది. అవి కాదు చూడాల్సింది, మిగతావన్నీ దొరికేటివే మన ప్రాంతాల్లో. ఏడెందుకు కూర్చున్నావా అంటే ఇది చూసేదానికి కాదండి. ఒక కాఫీ చెప్పాను, తాగేసి వెళ్దామని చివరిగా. అంతే. టీవీ కూడా ఆఫ్ అయింది. ఆఫ్ కాలేదు. ఇంకా ఇక్కడ కూర్చొని ద్రాక్ష తింటా ఉన్నాను. ఇవన్నీ ఇంటికాడ కూర్చొని చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఈ భూటాన్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. ఈడాడు కూర్చొని టీవీలో పాటలు వచ్చా అంటే చూస్తూ ఉన్నాడు. ఆ టీవీలో పాటలు రికార్డ్ చేస్తే కాపీ స్ట్రైక్ పడుతుంది. వీడికి ఆ విషయం తెలిచ్చే కదా. ఇక్కడ కాఫీ ఏమో చెప్పినాడు, అది ఒక గంటకేమో తెచ్చేట్టుండారు వీళ్ళు. ఈ బాటలు ఏందిరా స్వామి, మొత్తానికి కాఫీ గడ్డ తెచ్చేసినారండి. పెద్దదే ఉండదు, మళ్ళీ బిల్లు ఎంత వేస్తారు అండి. కాఫీ కూడా అయిపోయింది. కాస్ట్లీనే కాఫీ కూడా, 50 రూపాయలు. మొత్తం ఎన్ని రూమ్సేనండి, హోటల్ రూమ్స్ అండ్ అలాగే లాడ్జ్, బారు. మొత్తం టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి మరి టూరిస్టులు ఎక్కడి నుంచి వస్తారో ఏమో. మొత్తం అన్ని రూమ్సే ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం మార్కెట్ ఏరియా నుంచి ఇక్కడ దాకా మొత్తం అన్ని రూమ్స్ అండి. ఎగ్జిట్ కార్డులో ఎగ్జిట్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఇక మెట్రోపై భూటాన్ నుంచి తిరిగి వెళ్ళడమే. బాయ్ బాయ్ భూటాన్ గెలుపు. అదేనండి, భూటాన్లో మెట్రో ఫ్లాగ్ అయిపోయిందండి నిజంగా సక్సెస్ఫుల్గా. నేనైతే తిరిగి వచ్చాను, మెట్రో అయితే లోపలికి వచ్చాను. ఇంక బయటికి వెళ్ళాలి. ఒక సిటీ, ఒక టౌన్ అయితే చూసేసి వచ్చాను. మరి ఇక బయటికి వెళ్ళి వాళ్ళ ఇంకా రిటర్న్ 40 కిలోమీటర్లు వెళ్తూ ఉండాలి. చూద్దాం మరి ఎంత దూరం వెళ్తాము. ఆ బార్డర్లోకి అయితే వచ్చేసాను. మరి ఎంట్రీ, ఎగ్జిట్, ఫోటో, వీడియో అంటారా. నేను ఇంకా అంత చిన్న దాంట్లో నేను ఒకనే కాబట్టి ఇంకా వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపో, ట్రాఫిక్ జామ్ చేయకుండా అని చెప్పారు. ఇంక వీడియో పోయేది వచ్చేది తీయలేకపోయాను అసలుకి. అక్కడ పైన ఫ్లైట్ వెళ్తూ ఉంది, అక్కడెక్కడో కనిపించదులేండి.
మొత్తానికి అయితే హ్యాపీ ఒక దేశంలోకి వెళ్ళినొచ్చేందుకు మాస్టర్తో. ఇక రిటర్న్ వెళ్ళాలి, ఒక 40 కిలోమీటర్ చేస్తున్నామండి ఆ భూటాన్ దేశంలో నుంచి మరి మన ఇండియా వైపు. వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు ఇండియా. ఇండియాలో మాస్ట్రోకి వెల్కమ్ అగైన్. అండి మళ్ళీ ఇక 40 కిలోమీటర్లు వెళ్ళాలి ఇంక ఇదే దారిలో. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తాము. భూటాన్ సి ఇండియా మీకు भूटान बॉर्डर से मैं तो उधर जाते रहते हो, ये भैया सब मिल को बुलाए आओ इधर बैठे बोल को। वो तो बहुत खुश, हर एक लोग मिल से बात करते हैं तो वो भी मेरे को भी बहुत खुश है भाई। कहाँ की आंध्र प्रदेश वाला मैं इधर आको आपसे बात करते हैं देख तो वो तो बहुत खुश भाई। आप लोग भूटान तो नहीं गया क्या भाई? भूटान तो नहीं गया, भूटान अंदर तो नहीं गया, 1 किलोमीटर अंदर जाना चाहिए था ना, थोड़ा घूम के आना चाहिए। हाँ मैं तो घूम के आया, साइकिल तो नॉट अलाउड बोले, साइकिल तो नॉट अलाउड, तू रहा तो कितना दिन रहा तो भी रोका बोले। मैं आंध्र प्रदेश ही आया साइकिलिंग करने भूटान में, बोल तो 1 किलोमीटर का अंदर ट्रैफिक जाम काम भी कर नहीं सका, घूम ले बोल को बोले। साइकिल नहीं डूबने दिया? हाँ साइकिल नहीं अंदर को नहीं जान दिए, ओनली 1 किलोमीटर। हाँ नहीं गया, हाँ नहीं गया फिर कौन नहीं गया? वो ये ब्रदर आंसी इधर रियली हैप्पी। యాడ్ జలపాతాలు ఉండే కాడికి పోయినావు. మొత్తానికి ఒక దేశంలోకి పోయేసి వచ్చాము మాస్టర్తో, సంతోషం మాకు కూడా. ఏ ఇబ్బంది లేకుండా ఆ నేపాల్ అనే కాడికే తొందరగా చేరుకో. ఇంకా ఎన్ని రోజులు ఏంటి ఇక్కడ బయట తిరుక్కోవడమా. అదండి ఆ హైవేలో వచ్చి శాంతిపూర్లోనే ఆగాను. ఇక్కడ మాస్ట్రోని పార్క్ చేశాను, ఎండగానే ఉంది. ఇక ఈ హోటల్లో ఇందాకనే తినేసానండి, మొబైల్లో ఛార్జింగ్ లేకుండా అంటే ఛార్జింగ్ పెట్టేసి తినేసాను. రైసు, ఒక ఆమ్లెట్ అన్నీ తినేసానండి. శాంతిపూర్ వచ్చేసామండి, మన NH27 పైకి అయితే వచ్చేసాము. ఇక నేరుగా సిలిగుడి వరకు 250 కిలోమీటర్లు. ఇక నేరుగా ఈ హైవే పైన వెళ్ళడమేనండి. ఈ రైట్ సైడ్ మధ్యలో ఎక్కడ ఏ స్టాపు ఉండదు. ఏ స్టాపు అంటే ఇంకా నైట్ స్టే చేసే ప్లేసులు తప్ప విజిట్ చేసే ప్లేసులు అయితే ఏం లేవు నాకు తెలిసి. ఇంకేమన్నా ఉంటే చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక ఈ హైవేని వదిలేదు లేదండి. మరి 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో, 250 కిలోమీటర్లు. వాళ్ళకి డెస్టినేషన్ అయితే ఎక్కడా చూడలేదు, ఇక్కడ హైవే పైన వెళ్తూ వెతుక్కోవడమే ఎక్కడన్నా. వచ్చేసిందండి మన సిలిగురి 224-31 డిగ్రీల సెల్సియస్తో. ఇక మిగతా చాలానే ఉన్నాయి, వాటన్నిటితో మనకు పని లేదు. మొట్టంగా సిలిగురికి వెళ్ళిపోదాం. ఎందుకంటే సిలిగుడి నుంచి వచ్చేసి చాలా రోజులే అయిపోయింది. అప్పుడెప్పుడో వెస్ట్ బెంగాల్ సిలిగుడికి వచ్చి నార్త్ ఈస్ట్ వైపు మళ్ళీంది అడుగు. మళ్ళీ ఇప్పుడు సిలిగురి వైపు వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందండి. అనుకున్న ప్లాన్ ఒకటి, ఇక్కడకు వచ్చిన ప్లాన్ ఒకటి. సిలిగురి నుంచి సిలిగుడిలో మారిపోయింది నేపాల్ ప్లాన్. మళ్ళీ ఇప్పుడు సిలిగురికి వెళ్తున్నాము. అక్కడ ఏ ప్లాన్ మారుతుందో ఏంటో మరి వేచి చూడండి. సిలిగురి వరకు చూస్తూనే ఉండండి శివాన్ మాస్ట్రో వీల్స్. తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. నేను ఏదో నా పిచ్చి కొద్దీ ఇన్ని ప్రదేశాలు తిరిగి చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. కనీసం ఆ కనికరంతో అయినా ప్రతి ఒక్కరికి షేర్ చేసి నన్ను ఇంకా గట్టిగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. కానీ ఇంకాస్త గట్టిగా ప్రయత్నించండి సపోర్ట్ చేసేందుకు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. అన్ని వీడియోస్, నా అన్ని వీడియోస్ చూడండి. ఆల్మోస్ట్ ఏదో ఒక సమయంలో అయినా కానీ ప్రతి ఒక్కరూ కామెంట్ చేసేందుకు ట్రై అన్నా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
రోడ్డు ఏమో ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుందండి. కాసేపు మ్యాచ్లో కూడా ప్రశాంతతనిద్దామని ఇలా ఈ నెంబర్ ప్లేట్ రాయి పైన కూర్చోమన్నాను. రైడ్లో ఎప్పుడూ రైడే కాదండి, ఎప్పుడూ ఇలా. ఇవి చూస్తుంటే నాకు నిజంగా అంత మార్చాలండి నిజంగా. మ్యాస్ట్రో వీల్స్ అయితే మార్చాలి, తప్పకుండా మారుస్తాను. ఇలా వెళ్తూ కాసేపు ఇలా రిలాక్స్ అంతా చూస్తూ వెళ్తూ ఉన్నారు. వీడేంటి రోడ్డు పైన కూర్చొని అని. మరి ఇంకేం చేయను, అలా రోడ్ని కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. మ్యాస్ట్రో నేనే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నానండి. ఇక రోడ్డు బాగానే ఉంటే టోల్ ప్లాజా రాలేదే అని అంతలో అన్ఎక్స్పెక్టెడ్గా బోర్డులు ఏమీ లేకుండా వచ్చేసిందండి టోల్ ప్లాజా. ఈ రోజుట్లో మొదటి టోల్ ప్లాజా. సూర్యుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. సూర్య ఉదయం పూట బ్యూటిఫుల్గానే ఉంటాడు, మధ్యస్థ సమయంలోనే ఎలా ఉంటాడో తెలియదు అసలుకి. ఇక చోటు వెతుక్కునే సమయం కూడా అయిందండి. ఎక్కడ ఎలాంటి డెస్టినేషన్ అనేది పెట్టుకోలేదు, వెళ్తూ ఉన్నాను. ముందు పక్క ఎక్కడో ఒక ఊరు లాంటిది ఉంది, అక్కడికి వెళ్ళి ఊరినన్ను అడుగుదాం, వాళ్ళు ఏదన్నా చోటు చూపిస్తే. అదే ఇక అక్కడ ఒక బ్రిడ్జి డ్యామ్ అయితే ఉంది, ఇంకో గేట్లు కూడా ఉన్నాయి అక్కడ. ఇదంతా ఒక నది. ఇక్కడ చూస్తున్నాను ఈ నదికి ఇలా గేట్లు ఉండడం, మిగిలిన నదులకి ఎక్కడా కనిపించలేదు. మరి వాటి చోటు అనేది అక్కడ దొరుకుతుందో ఏంటి, టెన్షన్ అయితే లేదు కానీ అదొక సర్ప్రైజ్ లాంటిది. ఎలాంటి ప్లేస్లో ఎట్టుంటుందో అని ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ లాగా. ఇవాళ సర్ప్రైజ్ ఏంటో మరి. చోటు వెతుక్కోవాల్సిన సమయం అయిందని ప్రకృతి కూడా సూచిస్తుంది. ఇక్కడ ఎందుకో మరి ఈ విధంగా డెకరేషన్ చేశారు. గతంలో వెళ్ళిన హైవే పైన ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉన్నాము. మరి ఇక్కడ డాబా కోసం అయితే ఈ విధంగా చేయరు. మరి ఇక్కడ ఏదో ఫంక్షను ఏదో ఉన్నట్టుంది. గుడి ఏమో, ఇక్కడ గుడి ఏదో ఉన్నట్టుంది, అందుకని ఈ విధంగా చేశారు. అక్కడే ఏదో ఉందండి, గుడే అనుకుంటాను. గుడి దగ్గరేనండి. ఇంత హంగామా డెకరేషన్, కలర్ఫుల్గా ఉన్నాయి లైట్లు అయితే. చోటు అయితే వెతుక్కోవాలి, ఎక్కడో తెలియదు. ఇక్కడైనా ఉండిపోవచ్చు వీళ్ళతో పాటి, ఏమో మరి చూద్దాం. పెళ్ళే ఏదో ఇక్కడ. పూజ అంటండి, ఉండిపోవచ్చు మనమైనా ఇక్కడే. ఇక్కడ ఇది ఫెస్టివలేనండి. ఇదో ఇక్కడ కలర్ఫుల్గా ఉంది, ఇక్కడ ఉంది. ఆ వెనక ఆ పిల్లవాళ్ళంతా ఆపేశారు. రోడ్డు అయితే కొత్తగా మెరిసిపోతుంది. కొత్త రోడ్లో ఈ కలర్ఫుల్ లైట్ల మధ్యన చోటు ఎక్కడో తెలియదు. మొత్తం ఎగ్జిబిషన్ ఫెస్టివల్ మొత్తం ఇక్కడేనండి. మరి చూద్దాం, వెళ్దాం. దగ్గరలో ఎక్కడన్నా ఊరు దొరకపోదా. మనము గౌహటికి ఈ రోడ్డు పైనే, అంటే ఆ ట్రాక్ పైన వెళ్ళాం. ఇప్పుడు ఈ ట్రాక్ పైన వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడో చోట స్టే చేసి వెళ్ళాం. ఇంకా NH పైనే ఉన్నామండి. వెళ్తూ ఉన్నాను. ఊరైతే దగ్గరలోనే ఉంది. ఇక్కడైతే ఒక గుడిలో అడిగాను, ఆ ముందు పక్కన ఊరు ఉంది చూడు అని చెప్పారు. మరి వెళ్తూ ఉన్నాను, చూద్దాం. అలా ఎక్కడికైతే దొరికిందండి చోటు. కనీసం 8:30, 8:20 అవుతుంది. 8 వరకు రైడ్ చేస్తూనే వచ్చాను ఈ హైవే పైన. కనీసం అంటే చూసుకుంటూ వస్తూ ఉన్నాను. లైట్ ఉంది కదా, వెళ్దాంలే. రేపటి వెళ్ళే దూరానికి కాస్త తక్కువ అవుతుంది అని ఇవాళ ఈ భారత్ పెట్రోలియంలో అయితే స్టే చేశాను. ఇది రన్నింగ్లోనే ఉంది. పెట్రోల్ ఒకటే, ఇక్కడ డీజిల్ లేదు, అందుకని పెట్రోల్ ఒకటే ఉందండి. మ్యాస్ట్రో అయితే అక్కడెక్కడో పార్క్ చేసి ఉన్నాను, తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే డిన్నర్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఒక రోటీ, దాంట్లో కర్రీ చెప్పాను, ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రైడ్ అయితే ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో చూడలేదు. నిజంగా చాలా సూపర్ అంటే సూపర్ ఈరోజు జర్నీ. రేపు వెళ్ళబోతున్నాం మన ఫేవరెట్ ప్లేస్ అయిన ఒక ప్రదేశానికి.
అది ఎక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను నిజంగా. ఫేవరెట్ అంటే గతంలో గతంలో ఉన్న ప్రదేశానికే మళ్ళీ వెళ్తూ ఉన్నాం. గతంలో అక్కడ స్టే చేసిన ప్రదేశానికే రేపటి పయనం. ఇంకొక దారిలో వెళ్తే తక్కువ కిలోమీటర్లే, ఇది సిలిగుడికి. కానీ అది వేరే రూట్లో, ఆ రూట్లో ఈ ప్రదేశం ఉండదు. కానీ ఈ ప్రదేశాలకి మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలవాలనిపిస్తుంది. అందుకని ఈ ప్రదేశం వైపు రూట్ మార్చాను. ఇలా వెళ్తే ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. అయినా పర్వాలేదు, మళ్ళీ రాలేము కదా యువతలకి. వచ్చినప్పుడు వీళ్ళని కలిసి వెళ్దామని అలా రూట్ మార్చానండి. రేపైతే రేపటి రైడ్లో 70 కిలోమీటర్లు, ఇంచుమించు మధ్యాహ్నం లోపల వెళ్ళిపోవచ్చు అక్కడికి.